గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. చిలకలూరుపేటలో 17వ తేదీన జరిగిన సభలో అవకతవకలకి ఏదో కుట్రకోణం ఉంది అంటూ బీజేపీ సహా ఇతర పార్టీలు అన్నీ కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మొన్న చిలకలూరుపేటలో ప్రధానమంత్రి మోడీ హాజరైన సభ అయితే బహిరంగ సభ సక్సెస్ఫుల్ అయింది, కానీ కొన్ని అవకతవకలు జరిగాయి. మోడీ గారు ప్రసంగమే చాలాసార్లు 4-5 సార్లు అంతరాయం కలిగిందని, అలాగే ఎవరో కొంతమంది వివిఐపి వాళ్ళు ఉన్న దగ్గరికి దూసుకొచ్చారు కొంతమంది అని ఏదో కుట్రకోణం ఉంది. అంటే ప్రధానమంత్రి హాజరైన ఒక సభకి బందోబస్తు భారీగా ఉన్నప్పటికీ వీళ్ళంతా ఎలా రాగలిగారు? ఖచ్చితంగా ఏదో కుట్రకోణం ఉంది అని అయితే వీళ్ళు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సంబంధించిన నాయకులందరూ ఎన్నికల కమిషన్కి అయితే ఫిర్యాదు చేశారు. అంటే నిజంగానే అక్కడ ఏం జరిగింది సార్? అంటే కుట్రకోణం వల్లేనా, అనుకోని పరిస్థితుల్లో జరిగిందా ఇది అనుకోవచ్చా మనం? ఇక్కడ అనుకోకుండా జరగడం ఉండదండి, ఖచ్చితంగా కుట్రకోణం ఉంటుంది ఉందంటారు. ఎందుకంటే పోలీస్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. ఆ ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆ రెడ్డి అని తగిలించుకున్న పాపానికి జగన్మోహన్ రెడ్డి గుడిగుంజి చేస్తున్నాడు. అందులో అనుమానం లేదు. ఓకే, అతను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు కాన్వే వెళ్తుంటే గతంలో ఒక జిల్లా అధికారి, పోలీస్ అధికారి అక్కడ కంట్రోల్ చేయడానికి వాళ్ళు కొన్ని ఆదేశాలు ఇచ్చి క్రౌడ్ని కంట్రోల్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కాన్వే వెళ్తున్నప్పుడు సహజంగానే వాళ్ళ అభిమానులు అడ్డుపడతారు. అడ్డుపడినప్పుడు వాళ్ళని తొలగిస్తారు. ఆయనే లాఠీ తీసుకుని లాఠీ చార్జ్ చేస్తాడు. ఎవరు? రవిశంకర్ రెడ్డి గతంలో మొన్న ఈ మధ్య 4-5 నెలలకు. అంటే అతను డైరెక్ట్గా అతను రాజకీయ పార్టీలో చేరిపోవడం బెటర్, పోలీసు ఉద్యోగం చేయకూడదు. అంత దోలున్నవాడు, దురదున్నవాడు ఏం చేయాలంటే కాకి బట్టలు ఇడిసేసి, కాకి బట్టలు ఉంటే మేము ఏమంటాం ఉండదు కదా. ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏమనరు, మేము కూడా ఏమనలేం. ఆ కాకి డ్రెస్ ఉంటే నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నావు అనుకో, అప్పుడు నీ తోలు ఎలా తీయాలో తెలుస్తుంది, తీస్తారు. అయితే అతను ఉన్నాడు అక్కడ, పల్నాడు ఎస్పీ అతనే బాధ్యుడు. అతను ఇంకా కొంతమంది అతని పై అధికారులు కొంతమంది, దాదాపు 7-8 మంది సిఐడి చీఫ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ దీని బాధ్యులే. ఇంటెలిజెన్స్ వైఫల్యం, సాక్షాత్తు ప్రధానమంత్రి ఆపద్ధర్మం అయి ఉండొచ్చు, కోడ్ వచ్చేసింది కాబట్టి ఆపద్ధర్మమే అయినా సరే సాక్షాత్ ప్రధానమంత్రి గారి సభ, ఆయన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది, ఎస్పీజీ సెక్యూరిటీలో ఉంటాడు ఆయన. అలాగే Z+ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారి సభ, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు టాప్ లీడర్స్ అక్కడ ఆ వేదిక మీద ఉన్నారు. అక్కడ ఎంత పగడ్బందీగా బందోబస్తు ఉండాలి. పోలీసు వైఫల్యం, నిర్లక్ష్యం, ఈ అధికారుల కుట్ర స్పష్టంగా కనపడుతూ ఉంది. లేకపోతే గంజాయి తాగేసి మందు తాగేసిన వాళ్ళు ఆ విఐపి గ్యాలరీలోకి వెళ్ళగొచ్చు. పాసులు ఉంటేనే వెళ్ళేవారు వీళ్ళు. పాసులు ఉన్న వాళ్ళని వెళ్ళకుండానే ఇబ్బంది పెట్టారు వీళ్ళు. ప్రత్యక్ష సాక్షులు నాకు స్వయంగా నాతో చెప్పారు. వివిఐపి పాసులు తీసుకుని వెళ్ళిన వాళ్ళనే సరిగ్గా వెళ్ళడం లేదు అక్కడికి. వాళ్ళకి అనేక ఆటంకాలు అడ్డంకులు సృష్టించారు. అటువంటిది ఈ దొండుపాళెం బ్యాచ్ని ఎలా రానిచ్చారు అక్కడికి, ఈ గంజాయి బ్యాచ్ని, ఈ బ్లేడ్ బ్యాచ్ని. వాళ్ళు కూడా అంత యువకులని తెలుస్తుంది మీకు. కొంతమందిని రౌడీ షీటర్లో అనేక కేసులు ఉన్నవాళ్ళు, దొంగోళ్ళు, జైల్లో ఉన్నవాళ్ళు, బయట బెయిల్ మీద తిరిగిన వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు తెలుస్తారు. వాళ్ళు 100 మంది 150 మందిని పోగేసి ఎలాంటరా పెంట చేసేయండి. చాలా పెద్ద అపశృతి జరగాల్సింది అక్కడ. చాలా అదృష్టం ఏం జరగలేదు. అంటే పోలీసుల హస్తం కూడా దీనిలో ఉంది. హస్తవాడి పూర్తిగా వాళ్ళే, మిగతా వాళ్ళకి ఎందుకు పని పడదు, అసలు వాళ్ళే చేస్తారు. అంటే ఎవరు చేయించారంటారు సార్? మీకు పోలీసులు కింద స్థాయి వాడు ఎస్ఐ వాళ్ళకి తెలియదు. అవును, చిన్న నీకు ఎవడైతే మూల పురుషులు ఒక 2-3-4 ఉంటారు, వాళ్ళు ప్లాన్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన మనుషులు కొంతమంది వాళ్ళ బ్యాచ్ బూట్లకి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు ప్లాన్ చేస్తారు. మిగతా వాడికి తెలియదు. ఆదేశాలు నా పంట పెత్తడు అంతే, ఇంక అడిగేం తెలియదు పాపం కింద ఉన్నవాడికి. అంటే ఇప్పుడు సార్, అంటే ఎవరు చేయించారని మీరు అంటే? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళు పుట్ర. మీకు ఇది అయిన వెంటనే మీకు పేరుని కృష్ణమూర్తి ఆయన నాని వచ్చేసి మైకే సరిగ్గా పెట్టలేకపోయారు, మైక్ సరిగ్గా పెట్టలేకపోయారు, టెక్నికల్ ప్రాబ్లం, వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించి పోలీసులు వాళ్ళు మైక్ పెట్టలేకపోయారు. మైక్ ఎందుకు పెట్టలేకపోయారు? ఆ మైకులు ఆ సిస్టమ్ వాటి మీద పడిపోయారు. వాళ్ళు వచ్చి కర్రలు ఇచ్చి కొట్టేశారు. అక్కడ తొక్కిసలాట ప్లాన్ చేసి స్టాంపేడ్ అయిపోతే అక్కడ చాలామంది విఐపీలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకరు ప్రతిభాభారతి గారు, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి గారు అందరూ ఉన్నారు అక్కడ. ఆ తొక్కిసలాట అయిపోయి ఎవరికైనా ప్రమాదం జరిగిపోతే చాలా పెద్ద పెద్ద వివిఐ ఇవన్నీ ఒక ఎత్తు. స్వయంగా ప్రధానమంత్రి వచ్చి ఆ టవర్ అయ్యి అక్కడ జగన్రావు బాబు మైక్ సెట్లు అయ్యి మీద కరెంట్ షాక్ కూడా ప్రమాదం, మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్తున్నప్పుడు అప్పుడు కూడా పోలీసు వచ్చి కంట్రోల్లో తీసుకోలేదు. అంటే దీని అర్థం ఏంటి? కావాలని చేసిందని అర్థమైపోతుంది.
దాని పనిష్మెంట్ ఉంటుంది ఇప్పుడు. అంటే ఎటువంటి చర్యలు తీసుకునే ఖచ్చితంగా వీళ్ళు అందరిని తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. అంటే నేరం రుజువు అవ్వాలి కదా. రుజువైన అవ్వని ముందు వాళ్ళని తప్పిస్తారు. అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి హోమ్ గార్డులకి టోపీలు కుట్టిది, బట్టలు కుట్టి బటన్స్ వేసి డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీ అప్ చెప్తారు కొంతమందికి. ఇంకొకరికేమో కుక్కల ట్రైనింగ్లో కుక్కలకి ఫీడింగ్ అది ఉంటుంది, అది అప్ చెప్తారు. ఇంకొకందమేమో స్టోర్ రూమ్లో పిన్నులు ఎన్ని ఉన్నాయి, పేపర్లు ఎన్ని ఉన్నాయి, ఈ లెక్కేసుకుని డ్యూటీ అప్ చెప్తారు. వీళ్ళందరూ ఇంత పెద్ద ఆఫీసర్ కూడా పోయి ఆ పని చేసుకోవాలి. ఇంటికాడ శుభ్రంగా భోంచేసి డ్రెస్ వేసుకుని టోపీ పెట్టుకుని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ సాయంత్రం రావాలి. అది పరిస్థితి. వాళ్ళు పక్కన పడేస్తారు. ఇక వాళ్ళు రేపు గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళకి శంకరగిరి మాన్యాలే. అంటే మీరు అంటున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు జగన్మోహన్ రెడ్డి గారని. పోనీ ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకునే ఆయన మీద చర్యలు తీసుకుంటాం, ఆయన దొరకడు కదా. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు దొరకరు. వీళ్ళకి బుద్ధి ఉండాలి. ఎవడన్నా అడ్డుగోలు పని చెప్తే చేయకూడదు, బుర్ర వాడాలి. చదువుకున్నారు కదా. ఒక జిల్లా స్థాయిలో అధికారులు అంటే వాళ్ళకి బుర్ర, బుద్ధి, అన్ని విద్య, వివేకం, విజ్ఞానం అన్నీ ఉండాలి. అన్నీ లేకుండా ఇలాంటి ప్రధానమంత్రి రేపు మనం బలవుతాం రా బాబు అంటే ఒకవేళ ఇది వదిలేసి నాకు డబ్బులు ఉన్నాయా నేను పార్టీ మారిపోయి పార్టీలో చేరిపోదాం అంటే ఊరుకుంటారు, తంతారు, గోడనే తొక్కేస్తారు. నువ్వు ఉద్యోగం వదిలేసావంటే నేను ఎగిరెగిరి తంతారు. నీకు ఉద్యోగం ఉన్నంతసేపు సేఫ్టీ. ఆ ఉద్యోగం ఉండాలంటే నువ్వు ఒళ్ళు దగ్గరట్టు పని చేయాలా, రూల్ ఆఫ్ లా పాటించాలా, చట్టానికి లోబడి పని చేయాలా. నేను అది కాదు, నేను ఎవడో బూట్లు నాగుతానంటే రేపొద్దున దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలా. ఖచ్చితంగా చర్యలు చాలా దారుణంగా ఉంటాయి. రేపు గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు మామూలుగా ఉండదు. వీళ్ళకి ఈ జీవితం ఎందుకురా బాబు అనుకుంటారు. వాళ్ళు ఉద్యోగంలో ఉన్నా వదిలేసినా వదలరు. గవర్నమెంట్ ఖచ్చితంగా మారుతుంది. ఎట్టి పరిస్థితులు వదలరు. గతంలో అయితే అది వేరే కదా, అది పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అసలు వదలరు. రెడ్ బుక్ అనేటువంటిది ఒకటి ఉంది కదా. ఒకవేళ వాళ్ళు మర్చిపోయిన మేము గుర్తు చేస్తాం, ఇదిగోండి పలానా ఓడి పలానా రోజు నేను ఖర్చు కొట్టేయడండి మీ వాళ్ళని అని చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. ఓకే సార్. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు పోలీసుల వైఫల్యమే అంటున్నారు కాబట్టి అసలు సాక్షాత్తు ప్రధానమంత్రి పెద్ద పెద్ద వీవీఐపీలు ఉన్న దానికే సెక్యూరిటీ సరిగా లేదు అంటే ఇంకా అసలు సామాన్య వీళ్ళందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని. సామాన్యుడు అంటే వాళ్ళు మనుషులే కాదండి. వాళ్ళకి మీకు అర్థం అవట్లేదు. మీరు నేను వాళ్ళకి మనుషుల కింద ఆనం. వాళ్ళకి వీళ్ళందరూ చంద్రమండలాన్ని దిగి వచ్చామనుకుంటున్నారు. వాళ్ళు మేము పోలీసు ఉద్యోగం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు అంటే వీళ్ళు మేము భూమి పుట్టలేదు, చంద్రమండలం నుంచి దిగాము డైరెక్ట్గానే, మేము అందరికన్నా అతీతులు అనుకుంటున్నారు. వాళ్ళు రేపు వద్దన్న ఆ పదవి పోయిన తర్వాత ఆడ అండ పోయిన తర్వాత వీళ్ళని కుక్కలు కూడా దేకవు. రోడ్డు మీద ఇప్పుడు పుష్ప సినిమాలో చూడు కుక్క మురిగేద్దాన్ని చూసి అనగా నిన్ను కూడా కుక్కలు కూడా చూడమంటే కుక్కలు మురిగేద్దాన్ని చూసి ఆడేమీ చేయలే, కుక్కను కాల్చి చంపేస్తాడు. అలా పిచ్చి పెట్టేద్ది వీళ్ళకి. ఎందుకంటే డ్యూటీ ఎప్పుడు ఆ డ్రెస్ లేదు ఒంటి మీద, ఒళ్ళు పొగరెక్కిపోయి ఒళ్ళు మదవెక్కి కొవ్వెక్కి మాట్లాడిన వాడికి ఆ పదవి అధికారం పోయిన తర్వాత ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అయితే సూసైడ్ అనేది చేసుకుంటారు, లేదంటే పిచ్చి పెట్టుకుని పోతుంటారు రోడ్ల మీద. ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, అతను డీజీపీ, అతను ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నాడు. పైగా ఇప్పుడు సెలవులో ఉన్నాడు. కోర్టు వచ్చిన తర్వాత అతను బాధ్యత వహించాలి. వాళ్ళ చేతిలో ఉంటుంది మొత్తం అంత సిస్టమ్ అంతా. అర్జెంట్గా అతను మార్చాలా ఇమీడియట్గా. ఇప్పుడు ఈ 7-8 మందికి ఉన్నారు ఆఫీసర్లో. అవును సార్. అలాగే ఈ చివర రెడ్డి తోకొని వాళ్ళు అందరినీ మార్చాలా సార్. అంటే యాక్చువల్గా ఇంతకు ముందు కూడా మనం ఒకసారి గమనించాం, లాస్ట్ ఎలక్షన్స్లో కానీ రీసెంట్గా జరిగిన కొన్ని ఎలక్షన్స్లో అవకతవకలు జరిగాయని ఐఏఎస్ అధికారులని కొంతమంది ఐపీఎస్ అధికారులని కూడా సస్పెండ్ చేయడము బదిలీ చేయడం జరిగాయి. అయినప్పటికీ మీరు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు మళ్ళీ పాల్పడ్డారు, కావాలని చేశారు అని. అంటే వాళ్ళకి శిక్షలు సరిగా పడలేదు కాబట్టి వీళ్ళకి అది గుణపాఠంగా నేర్చుకోలేకపోతున్నారా? మరి అయినా రిపీట్గా తప్పు చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు మీకు రిపీట్గా తప్పు చేయడానికి కారణం ఏంటంటే ఈ టెన్యూర్లు 5 ఏళ్లలో ఎవడేం చేసినా కానీ పట్టించుకోలేదు, ఎవడ మీద చర్యలు లేవు. ఓకే. ఇప్పుడు పూర్తిగా చెడిపోయింది సిస్టమ్. అంటే ముందే కాస్త జాగ్రత్త పడి ఉంటే వీళ్ళకి. ఇప్పుడు సిస్టమ్ పూర్తిగా చెడిపోయి పుచ్చిపోయి పురుగట్టేసింది. ఇప్పుడు మామూలుగా చెడిపోయిందని కుళ్ళు ఓ డాగ్ పడిందని మామిడికొండకి ఆ డాగ్ కోసుకు తింటాం, ఆ కుళ్ళు పక్క తీసేస్తాం. ఇప్పుడు అలా కాదు, మొత్తం చెడిపోయింది, పురుగట్టేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి కొల్లబెట్టేసాడు అందరిని. అంతకుముందు సిస్టమ్, అంతకుముందు కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత దరిద్రం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు పోలీస్ ఆఫీసర్లో. కేపీఎస్ వ్యాసు, పరదేశి నాయుడు, ఉమేష్ చంద్ర, అలాగే ఇప్పుడు బతుకున్న వాళ్ళు అరవిందరావు గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంచి మంచి ఆఫీసర్, దొరగారు, ఇలాంటి వాళ్ళు మంచి ఆఫీసర్లు, చాలా మంచి ఆఫీసర్లు బాగా పనిచేశారు, నిజాయితీగా పనిచేశారు. ఎక్కడన్నా చిన్న చిన్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయినా పూర్తిగా బాంచం ద్వారా అన్నట్టు లేరు. ఓకే. ఇది మరి దరిద్రం. ఇప్పుడు కొత్త రావడం కొండవీటి సింహాలతో ఉంటాడు ఆవిడొకడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే పక్కనెట్టేసాడో అందులో వాడిని తీసుకురావాలి. ఇప్పుడు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ని తీసుకొస్తే అప్పుడు కొండవీటికి సింహాన్ని రా అని వస్తాడు ఎన్టీ రామారావు సినిమాలో. అలాగా ఈ కొండవీటి సింహాలు వస్తే ఈ బ్యాచ్
ఈ తొట్టి గ్యాంగ్ అందరూ కూడా పక్కపోతారు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు కాబట్టి వాళ్ళే చర్యలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉంది, ఎన్నికల కమిషనే చర్య తీసుకుంటారు. అంటే సాక్షాత్ ప్రధానమంత్రి బీజేపీ పార్టీ నాయకుడు ఉన్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా చర్య తీసుకోవద్దు. ఇప్పుడు వరకు ఎలా జరిగింది జగన్మోహన్ రెడ్డి విషయంలో, మా ప్రభుత్వం వేరు పార్టీ వేరు అన్నాడు, అప్పుడు అలాగంటారు. ఎలక్షన్ కమిషన్ వేరు మేము వేరు అంటారు, కానీ వాళ్ళే చెప్తారు ఎవడ దోలు తెచ్చాలో. అది సార్ మొత్తానికైతే అవకతవకలు జరిగిందంటున్నారు. నిజంగానే ఏదో కుట్ర ఉంది, భారీ ప్రమాదం జరగబోయేది, కాస్త అదృష్టవశాత్తు ఎవరికి ఏం జరగకుండా బయటపడ్డారని అయితే అనుకుంటున్నారు. సరే చూద్దాం, అంటే ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే చర్యలు తీసుకున్నా లేదా విచారణ జరిపించినా తర్వాతనే ఏ విషయమైనా తేలే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. చూద్దాం సార్ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.